హలో ఆల్, వెల్కమ్ టు దీక్షమ్మ. ఈ సంక్రాంతికి వస్తున్నాం. నెల్లూరు నుంచి వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడానికి ఈ సంక్రాంతి జరుపుకోవడానికి మా ఫ్యామిలీ అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇది మా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ ఇన్ యూట్యూబ్ అనమాట. సో మా ఈ ట్రావెల్ బ్లాగ్కి సంబంధించిన బట్టలు ఇవన్నీ కూడా ఫెస్టివల్కి నేను రీసెంట్గా అజియో నుంచి పర్చేస్ చేసినాయి అనమాట మా ఫ్యామిలీ అందరికీ. అండ్ రిషికి డైపర్స్, వాళ్ళ లోషన్, సోప్స్, నాజల్ డ్రాప్స్ ఇవన్నీ కూడా నేను పెట్టాలి. సో ఈ డైపర్స్ చాలవు, మా అమ్మాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఒక పెద్ద బాక్సే ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొత్తవి, ఓన్లీ ఫెస్టివల్కి సంబంధించినవి మాత్రమే పట్టుకెళ్తాము. రెగ్యులర్ వేలు అన్నీ కూడా అక్కడ ఉంటాయి కాబట్టి మాకు ఒక బ్యాగ్ సరిపోతుంది వీటన్నింటికి. రిషివి, తీక్షువి, ఇంకా నావన్నమాట. సో ఇవన్నీ కూడా నేను ఈ ట్రావెల్ బ్యాగ్లో ఎలా సర్దుతున్నాను ఏంటి చూస్తాను. ఇవి మా అక్క వాళ్ళవి పలాజోస్. అండ్ మనం రెగ్యులర్గా యూస్ చేసే స్టిక్కర్స్, క్లిప్స్ లాంటివి ఇలా సెపరేట్గా నేను ఒక బాక్స్లో పెట్టుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెళ్ళేటప్పుడు ఒకటే బ్యాగ్, కానీ వచ్చేటప్పుడు పిండి వంటలతో 2-3 బ్యాగులు ఖచ్చితంగా అవుతాయి. అందులోనూ సంక్రాంతికి వెళ్తున్నామంటే ఖచ్చితంగా అందరింట్లోంచి పట్టుకెళ్ళేదే. అండ్ అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వెళ్ళేటప్పుడు పచ్చళ్ళు, పొడులు, కారాలు, వడియాలు, పిండి వంటలు అనేవి చాలా కామన్ కదా. సో సంక్రాంతికి ఎలాగో పిండి వంటలు ఇంకా ఎక్కువ చేస్తారు. సో మేమేంటంటే నాన్ వెజ్ పికిల్స్, పిండి వంటలు అవి రెగ్యులర్గా తెచ్చుకుంటూ ఉంటాము. తీక్షుకి చాక్లెట్స్, బిస్కెట్స్ అంతగా పెట్టము. సో జంతికలు, ఈ అప్పడాలు అలాంటివి చేయించుకుంటూ వస్తానమాట. బయట అయినా సరే అవే ఎక్కువ కొంటాం మేము, ఎందుకంటే అస్తమానం ఏదైనా అడుగుతుంది. సో అవే పెడతాము. కూల్ డ్రింక్స్ అలాంటివి ఇంకా మా తీక్షు ఎదగలేదు. సో ఇదేంటంటే నెబులైజర్ అనమాట. ఖచ్చితంగా క్లైమేట్ చేంజ్ అవుతుంది. సో అలాంటప్పుడు మళ్ళీ ఏదైనా కోల్డ్, కాఫ్ వచ్చినా సరే హాస్పిటల్కి తిప్పాలి. అదేదో నెబులైజర్ ఆల్రెడీ నేను తీసుకున్నాను కాబట్టి కొంచెం కష్టమైన వెయిట్ అయినా సరే నేను నెబులైజర్ కూడా పట్టుకెళ్తున్నాను. అండ్ అందులోనూ మా రిషికి మేము వ్యాక్సిన్ కూడా వేయించాలి, ఫ్లూ వ్యాక్సిన్. సో దానికి సంబంధించింది కూడా నేను ఒక వీడియో తీసి పెడతాను, చిన్న షార్ట్ లాగా. ఎందుకంటే 6 మంత్స్ కంప్లీట్ అయిపోయి 7 అయిపోయింది కాబట్టి నేను ఫ్లూ వ్యాక్సిన్ వేయించాలి. సో ఎందుకైనా సేఫ్టీ ఉంటుందని నెబులైజర్ కూడా పెట్టేశాను. సో ఇంకా వాటికి సంబంధించిన డైపర్, ర్యాష్ క్రీము, ఇంకా నాజల్ డ్రాప్స్, సోప్స్, లోషన్స్ ఇంకా అన్నీ కూడా పెట్టేస్తున్నాను అనమాట. సో సాక్సెస్, స్వెటర్స్, ఇంకా దుప్పట్లు అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి అక్కడ భోగిపల్లికి నాకు శారీస్ కూడా అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి శారీ ప్లీట్ చేసుకోవడానికి నేను ఈ క్లిప్స్ అలాంటివి పట్టుకెళ్తున్నాను. అవన్నీ అక్కడ చేసుకుంటాం కాబట్టి భోగిపళ్ళు వేయడానికి. అండ్ అలాగే ఈ ఐరన్ ప్రొటెక్షన్ మ్యాట్ చాలా ఇంపార్టెంట్, పట్టు శారీ కాలిపోతుంది కాబట్టి. ఇంకా మన యూట్యూబ్కి సంబంధించిన మైక్ అలాంటివి కూడా నేను సపరేట్గా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్లీ నెల్లూరు నుంచి వెళ్ళడానికి మాకు నైట్ మాత్రమే ట్రైన్స్ ఉంటాయన్నమాట. ఆ ట్రైన్లు మాత్రమే కొద్దిగా బాగుంటాయి, అంటే లాంగ్ నుంచి వచ్చేవి చాలా స్మెల్ ఉంటుంది, అలాగే అస్సలు ఉండలేమన్నమాట. సో రెగ్యులర్గా మాకు మార్నింగ్ ఏంటంటే పిల్లలకి ఫీడింగ్ అది ఇది కూడా చాలా కష్టం అవుతుంది. నైట్ ఏంటంటే హ్యాపీగా పడుకుని పోతారు కాబట్టి అంత విసుగు ఉండదు. కష్టమైనా సరే మేము ఇంకా ఆ ట్రైన్కే వెళ్తామన్నమాట. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళేటప్పటికి ఇంకా నార్మల్ యాజ్ యూజువల్ మళ్ళీ ఇంట్లో ఉంటాం కాబట్టి వాళ్ళకి ఇంకా ఫీలింగ్ ఏమి ఉండదు. సో అవసరమైనవి అన్నీ కూడా నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. ఇయర్ ఫోన్స్, ఛార్జర్, ఇంకా రిషికి ఒక డైపర్. సో ఇదే మా ప్యాకింగ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ముగ్గులు వేయడానికి కలర్స్లో మనం రెగ్యులర్గా ఇసుక అలా కలుపుకుంటాం, బట్ నెల్లూరులో ఏంటంటే ఇలా కలర్స్లో మళ్ళీ ముగ్గు కలుపుతారు. సో చాలా బాగుంటాయి అనమాట షైనింగ్. లాస్ట్ టైం మీరు షార్ట్ చూసుంటారు వీడియో, చాలా బాగుంటాయి. రెగ్యులర్గా అందరూ కూడా అదే యూస్ చేస్తారు. అండ్ ముగ్గు పిండి కూడా చాలా బాగుంటుంది, మంచి షైనీగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, మంచి వైట్ కలర్లో ఉంటుంది. సో కొంచెం బరువు అయినా సరే నేను ఇక్కడ నుంచి పట్టుకెళ్తున్నాను. ఆ 3 days అక్కడ ముగ్గులు వేయాలి కాబట్టి. ఇదే అరౌండ్ 3 kgs ఉంది. అండ్ రిషికి ఫుడ్ అనమాట. ఇది అటుకులు ప్లస్ మకానా ఒక బాక్స్, ఇంకా అలాగే కొద్దిగా కందిపప్పు, ఇంకా రైస్ ఎక్కువ అనమాట. సో వాడి ఫీడింగ్ ఇది. ఇంకా సెల్ఫీ స్టిక్ సంబంధించినవి అన్నీ కూడా నేను ఇంకా ప్యాక్ చేసేసాను. సో నైట్ ఇంకా బయలుదేరిపోవాలి. అరౌండ్ 1:30కి మా ట్రైనింగ్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది అనగా మేము బయలుదేరిపోయాము. సో రైల్వే స్టేషన్ మాత్రం చాలా ఖాళీగా ఉంది. ఇంకా ఫెస్టివల్ దగ్గర చేసి అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి మాకు పెద్ద పని ఏం లేదు కాబట్టి మేము ముందే బయలుదేరిపోయామన్నమాట. సో ఇంకా మా ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంకా రిషి ట్రైన్లో ఎలా ఉన్నాడో చూడండి, చెవులు పిల్లిలాగా వాడి స్వెటర్లో ఎంత క్యూట్గా ఉన్నాడో. ఏదో పెద్ద పని ఉన్నవాళ్ళలాగా 5:30కే లేచిపోయాడు. అసలు ట్రైన్లో వాళ్ళందరూ అదే అంటున్నారు, వీడికి ఏదో పని ఉన్నట్టు అరుస్తూనే ఉన్నాడని. అసలు ఆ ట్రైన్లో కిటికీలోంచి ఇంకా అలా చూస్తూనే ఉన్నాడనమాట. చలి మాత్రం చాలా దారుణంగా ఉంది. స్వెటర్స్, దుప్పట్లు లేకుండా ఎవ్వరూ ట్రావెల్ చేయొద్దు, చాలా దారుణంగా ఉంది. వీడు మాత్రం అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో వెళ్ళేవి వచ్చేవి చూస్తూ. మామూలుగా అయితే 8 దాకా లెగడు, బట్ ఈరోజు ఏంటో మాత్రం మా స్టేషన్కి దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇంకా మేము తర్వాత ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి. సో ఇదే అనమాట మా ట్రావెల్ బ్లాగ్.
రిషితో ఫస్ట్ వీడియో తీస్తున్నాను ట్రావెల్ బ్లాగ్లో. అండ్ నెక్స్ట్ ఇంకా మా పిండి వంటలు, మా సంక్రాంతి సంబరాలు అవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీరు కూడా బాగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోండి.